నేనేమంటానంటే పూర్ పీపుల్ రిచ్ పీపుల్ ఉండరండి హారిత గారు. వినడానికి కొంచెం నవ్వొస్తుంటారు చాలా మందికి. ఇది ట్రూత్. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి మనీ అందరికీ సమానంగా డిస్ట్రిబ్యూట్ చేయండి మేడం. ఒక్క 1 ఇయర్ ఆగి చూడండి. ఎవరైతే ధనవంతులు ఇప్పుడున్నారో వాళ్ళ దగ్గరికి మళ్ళీ ధనం చేరుతుంది. ఎందుకు చెప్పానండి? వాళ్ళ మైండ్ సెట్ అండి ఆకర్షించుకునే శక్తి ఉంటుంది. అంటే ఎప్పుడైనా సరే మనీ మన దగ్గరికి రావాలండి. చెప్పాను రిచ్ పీపుల్ పూర్ పీపుల్ ఉండరు. పూర్ మైండ్ సెట్ రిచ్ మైండ్ సెట్ ఉంది. ఆ రిచ్ మైండ్ సెట్ ఏర్పరచుకోవడం వల్లనే వాళ్ళకు మనీ ఆకర్షించబడుతుంది. మరి సార్ ఎలా ఏర్పరచుకోవాలి రిచ్ మైండ్ సెట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థింకింగ్. ఏదైనా వస్తువు మీరు చూసినప్పుడు ఎస్ ఐ కెన్ అండి. ఇంటికి చూద్దామని కొత్త ఫ్లాట్ తీసుకుందాం మీరు వెళ్ళారు. వాడు చెప్తాడు మీకు ఎంత హైదరాబాద్ కాబట్టి ఏంటి 2 CR 3 CR 5 CR అకార్డింగ్ టు దట్ ఏరియా బట్టి స్క్వేర్ ఫీట్స్ బట్టి దానికి వాల్యూ ఉంటుంది. మనం ఎప్పుడు ఇంత అనొద్దు. అక్కడ చూసి మీకు నచ్చిందా ఎస్ ఐ కెన్ అని వచ్చేయండి. అది ఏదైతే ఉందో దాన్ని ఆల్రెడీ పొందినట్టుగా ఊహించుకోండి. మనం ఎప్పుడు కూడా చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళకు ఉన్నటువంటి స్థాయిని బట్టే వాళ్ళకు లిమిటింగ్ బిలీవ్ సిస్టమ్ పెట్టుకుంటారు. బట్ నిన్న ఉన్నట్టు ఈ రోజు లేదు మేడం, ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే నిన్నటి గురించి ఆలోచిస్తూ ఇక్కడ ఆ గ్రోత్ ఆపేసుకుంటారు. వాళ్ళకు వాళ్ళే పెట్టుకుంటారు బ్రేక్స్. నా నెల జీతం ఇంతే కదా, నా కోరికలు ఇంతే. నెల జీతం ఇంతే కానీ డ్రీమ్స్ కూడా అంతేగా లిమిటింగ్ పెట్టుకోమని ఎవరు చెప్పారు మేడం? అబ్దుల్ కలాం గారు ఏమన్నా మేడం? థింక్ బిగ్. ఎవరైనా సరే అండి. స్వామి వివేకానంద ఏమంటారంటే మీరు ఎలా ఆలోచిస్తే అలా అవుతారు. గౌతమ్ బుద్ధుడు కూడా అదే అన్నాడు. ఓకే, యాజ్ యూ థింక్ యూ కెన్. అంటే ఏదైనా సరే మనకు రావాలి అంటే మన ఆలోచన విధానం ఫస్ట్ మారాలి. సక్సెస్ఫుల్ పీపుల్ యొక్క మైండ్ సెట్ ఏంటో తెలుసా? కన్సిస్టెన్సీ. ఆ కన్సిస్టెన్సీ మైండ్ సెట్ ఉండడం వల్లే రిచ్ అవుతారు. ఇంకొకటి వారు ఏదైనా సరే నేను పొందగలను అనుకుంటారు. వాళ్ళు గొప్పగా ధనవంతులుగా అంటే వాళ్ళు త్రికరణ శుద్ధిగా ఉంటారు. కొంతమంది ఏమో ఆలోచనలో రిచ్ అంటారు. అన్ని కూరగాయల దగ్గర 2 రూపాయలు తగ్గిస్తారా, 3 రూపాయలు తగ్గిస్తారా, వీడో కోటీశ్వరుడు అవుదాం అనుకుంటాడు. అక్కడ చూస్తే 2 రూపాయలు 3 రూపాయలు. అంటే నేను ఒకటే అంటే కొంచెం మిగిల్చుకుందాం అనుకుంటారు. ఎక్కడ మిగిల్చాలో అక్కడ మిగిల్చాలి మేడం. ఇక్కడ మొత్తం ఓవరాల్ గా మిగిలిస్తే ఎంత మిగిలిస్తారు మేడం? 10 రూపాయలు కదా మిగిల్చేది. ఆ 10 రూపాయల కోసం మనం ఎక్కువ స్థాయి మనం తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ మీరు అన్నదానికి ఒక 2 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చాను ఏమవుతుంది? వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. నేను ఒక 50,000 1 lakh ఇచ్చాను, మీరు వెంటనే చాలు అన్నారు. చాలేదని హ్యాపీ అయింది. ఇప్పుడు యాక్చువల్గా మీకు వచ్చే గ్రోత్ ఎవరు ఆపుకున్నారు? సో ఎగ్జాక్ట్ ఇదే చేస్తుంటారు. ఎవరైనా సక్సెస్ అవ్వాలి అనుకున్నప్పుడు లిమిటింగ్ బిలీఫ్ సిస్టమ్ తీసేయాలి. అంటే చాలు అనే పదాన్ని వాడద్దు. ఇంకోటి గ్రోత్ అవ్వాలి, మీకున్నటువంటి స్కిల్స్ కు మీకున్నటువంటి టాలెంట్ ఇంకా ఆపర్చునిటీస్ వస్తుంటాయి. అంటే ఒకటి ఏంటంటే నేను చేయగలను అని ఎప్పుడైతే మీరు నమ్ముతారో వస్తుండ. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ అ మైండ్ సెట్ మేడం. రిచ్ కావాలంటే ఎలాంటి మైండ్ సెట్ ఉండాలో దానికి ఎగ్జాంపుల్ తో సహా బాగా చెప్పారు అసలు ఇవాళ. అవునండి. అంటే రిచ్ అవ్వాలనుకుంటే ఆపర్చునిటీస్ రిసీవ్ మోడ్ లో ఉండాలి, క్లోజ్ మోడ్ లో ఉండొద్దు. అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఇది నాకు చాలు, నాకు ఇంత వస్తుంది కదా, ఓకే, అలాంటి మైండ్ సెట్ తో ఉండొద్దు. గ్రోతింగ్ మైండ్ సెట్ లో ఉండాలి. అంటే మనం ఎవరు మేడం? ఆత్మస్వరూపం కదా, నిరంతరం గ్రోత్ అవుతూ ఉండాలి.